హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో రామేశ్వరం పుణ్యక్షేత్రం కోసం మీతో షేర్ చేశాను కదా. అందులో ఒక విషయం మీతో చెప్పాలండి. చార్ధామ్ అని అందరికీ తెలిసే ఉంటుంది. చార్ధామ్లో ఒక పుణ్యక్షేత్రం రామేశ్వరం అండి. ఈ చార్ధామ్ అనేవి 4 దిక్కుల్లో ఉన్నాయండి. ముందుగా నార్త్ సైడ్ ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ ఉంది. అక్కడ విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. వెస్ట్ వైపు గుజరాత్లో ద్వారకా ఉంది. అక్కడ శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు. ఈస్ట్ వైపు ఒడిస్సాలో పూరి ఉందండి. అక్కడ జగన్నాథ స్వామి ఆలయం ఉంది. అలానే సౌత్ వైపు ఇప్పుడు మేము వెళ్ళిందనమాట తమిళనాడులో రామేశ్వరంలో శ్రీరామనాథ స్వామి ఆలయం ఉంది. ఈ 4 కూడా భారతదేశంలో 4 దిక్కులున్న పవిత్రమైన పుణ్యక్షేత్రాలు. రామేశ్వరంలో మనం చూడవలసింది, మన పిల్లలకి తప్పక చూపించవలసిన ప్లేస్ అయితే ఒకటి ఉందండి. ది గ్రేట్ సైంటిస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు రామేశ్వరంలో జన్మించారు. అతని యొక్క మ్యూజియం సమాధి అక్కడ రామేశ్వరంలో ఉందన్నమాట. అతని బాల్యం నుంచి అతని జీవిత చరిత్ర అంతా కూడా ఆ మ్యూజియంలో మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తారండి. తప్పకుండా చూడవలసిన ప్లేస్. రామేశ్వరం నుండి మేమైతే శ్రీరంగం వెళ్ళాలండి. అయితే మా ట్రిప్లో లేనిది తంజావూరు ఒకటి యాడ్ చేసేసి అక్కడికి వెళ్ళామన్నమాట. తంజావూరు చూడవలసిన ప్లేసు. అక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది, అందరూ వెళ్ళండి అని అనగా మేమైతే సరే బాగుంటుందని అంటున్నారు కదా అనుకొని మా ట్రిప్లో తంజావూరుని యాడ్ చేసాం అనమాట. మొత్తానికి తంజావూరు వెళ్ళి అక్కడ టెంపుల్ చూడాలి అంటే మేము మార్నింగ్ 4 o'clock లేచి అక్కడి నుంచి అయితే బయలుదేరాలండి. మేము వెళ్ళిన త్రావలోనే తంజావూరు ఉంటుంది, కాకపోతే 60 kilometers లోపలికి ఉంటుంది. అయితే ఈ టెంపుల్ చాలా బాగుంటుందని చాలా దగ్గర విన్నాము, గూగుల్లో కూడా చూసాము. చూడవలసిన టెంపుల్, మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వస్తాం ఎప్పుడు చూస్తామని అనుకొని మరి ఎందుకని మార్నింగే లేచి మేము తంజావూరుకి అయితే వచ్చేసామండి. వచ్చాక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మేము టెంపుల్కి వెళ్తాం. మేము ప్రతి దగ్గర బ్రేక్ఫాస్ట్ వచ్చేసి A2B కానీ PS4 అనుకుంటా, ఈ రెండింటి దగ్గర ఎక్కువ తినేవాళ్ళం అండి. టేస్ట్ బాగుంటుందని. అయితే సర్వీస్ ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉండేదన్నమాట. మొత్తానికి అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ టెంపుల్ చూసేసి మేము వెంటనే శ్రీరంగం వెళ్ళాలన్నమాట. ఈ టెంపుల్ చూడడానికి మనకి ఒక పూట అయితే సరిపోతుందండి. ఎప్పుడైనా ఇలాంటి టెంపుల్స్ చూడాలి అనుకుంటే మీరు తప్పక గైడ్కి అయితే పెట్టండి. గైడ్ వల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఎన్నో శతాబ్దాలు ఏళ్ల క్రితం కట్టిన ఈ కట్టడాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. చెక్కు చెదరకుండా అప్పటి నుంచి ఇలానే ఉన్నాయి అని అనిపిస్తుంది. అంటే రియల్గా అప్పట్లో ఇంజనీర్స్ లేకపోయినా కూడా ప్రతిదీ కూడా ఇంచ్ టు ఇంచ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా నిర్మించారనే ఆశ్చర్యం అయితే కలుగుతుందండి. గుడి యొక్క ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఈ ఆలయం అంతా కూడా 36 ఎకరాల్లో ఉంది. అందరం కూడా లోపలికి ఎంట్రన్స్ అవుతుంది. మొబైల్ అయితే అలా ఉంది, కానీ లోపల దేవుడికి వీడియో షూట్ చేయకూడదు. బయటన టెంపుల్ అంతా కూడా వీడియో షూట్ చేసి షేర్ చేయొచ్చు, కానీ దేవుడికి అయితే ఎక్కడా కూడా మనం వీడియో షూట్ చేయకూడదు. ఈ గుడి యొక్క స్టోరీ మీతో ఇప్పుడు నేను షేర్ చేస్తానండి. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించారట. ఇదంతా కూడా గుడి యొక్క ప్రాంగణం అండి. ఈ ఆలయం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడింది. అలానే ఈ గోపురం కూడా చాలా ఎత్తైన గోపురం అండి. సుమారుగా 216 అడుగుల ఎత్తైన గోపురం అని అక్కడ అంటున్నారనమాట. ముందుగా గైడ్ చెప్పిన మాట ఏంటి అంటే, గుడి చుట్టూ ఉన్న ప్రహరీ ఏదైతే మీకు కనిపిస్తుందో దానిపైన ఉండే నందులన్నీ కలిపి 1000 నందుల వరకు ఉంటాయట. అలానే శివలింగాలు కూడా కింద ఉన్న మండపాల్లో ఉన్న శివలింగాలు కూడా 256 శివలింగాలు ఉన్నాయని అన్నారు. ఈ ఆలయం ప్రాంగణంలో చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి. ఒకటి వచ్చేసి గణపతి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, దుర్గాదేవిది, అలానే భైరవుడిది, నటరాజస్వామి ఆలయం. ఈ ఆలయాలన్నీ కూడా ఈ గుడి ప్రాంగణంలోనే ఉన్నాయి. మీరు ఈ ఆలయాన్ని సందర్శించాలి అంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు తెరిచి ఉంటుందండి. మళ్ళీ సాయంత్రం 4 నుండి 8:30 వరకు మీరు ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ కనిపిస్తున్న స్టేజ్ ఉంది కదా, దానిపైన నృత్యాలు జరిగేవట. ఈ ఎదురుగా కనిపిస్తున్న చిన్న స్టేజ్ పైన రాజు కూర్చొని వీక్షించేవారట. ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం కూడా భారతదేశంలో ఉన్న అతిపెద్ద వాటిల్లో ఇదొకటంట. ఒకటే రాయితో చెక్కబడిన నందండి ఇది. వెయిట్లో వచ్చేసి 25 tons వెయిట్ ఉంటుందంట. గైడ్ మాకు చెప్పిన మాట. దీనిపైన ఉండే పెయింటింగ్స్ కూడా 18వ శతాబ్దంలో వేసిన పెయింటింగ్స్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. తంజావూరులో ఫేమస్ అయిన ఈ ఆలయంలో ఈ పెయింటింగ్స్ కానీ, చోళుల శిల్పకళ, మురళి చిత్రకళలు ఇక్కడికి వచ్చే వీక్షకులకి చాలా బాగా ఆకట్టుకుంటాయండి. ఇక్కడ ఈ నంది విగ్రహాన్ని వీక్షించాక పక్కనే ఉన్న పార్వతీదేవి ఆలయానికి అయితే తీసుకుని వెళ్ళారు. పార్వతీదేవి ఆలయం కూడా చాలా బాగుంది. బయట ఉండే ఇవి 2 ద్వారపాలికలు అని చెప్తున్నారు. అలానే పక్కన ఉన్న
చెక్కబడి ఉన్న ఈ భగవంతుడి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉందండి. అవన్నీ కూడా మాకు షార్ట్ కట్లో చెప్తున్నానమాట. లోపల ఉన్న దేవి విగ్రహం కూడా 9 అడుగులు ఉంటుంది. ఇప్పుడు ఒక ఫోటో మీకు కనిపిస్తుంది చూడండి. సేమ్ లోపల దేవత అలానే ఉంటుందన్నమాట. దేవుడికి ఒక కాటన్ శారీ కట్టి చక్కగా అలంకరించారు. దేవికి చూస్తే 2 కళ్ళు సరిపోవన్నమాట. అక్కడ నిల్చున్నట్టే ఉంటుంది. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా 18వ శతాబ్దంలో వేసిన పెయింటింగ్స్ అంట. ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయి. మెయిన్ ఆలయంకి అయితే దర్శనానికి వచ్చేసామండి. బృహదేశ్వర ఆలయం అనమాట ఇది. లోపల ఉండే శివలింగం పేరు బృహదేశ్వర్ అనమాట. శివలింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది. పైకి మనకి ఎంత కనిపిస్తుందో అడుగు భాగంలో కూడా అంతే ఉంటుందన్నమాట. కింద నుండే భాగం బ్రహ్మ, మధ్యన విష్ణు, పైన వచ్చేసి శివుడు. మనం ఏ శివాలయానికి వెళ్ళినా కూడా 3 త్రిమూర్తుల దర్శనం అయితే ఇస్తారండి. మొత్తానికి బృహదేశ్వర దర్శనం చక్కగా చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. బయట ఆలయం ప్రాంగణం ఇలాగ ఉంటుంది అనమాట. గుడి చూడడానికి చాలా చాలా బాగుంటుంది. అప్పుడులో నిర్మించిన ఈ ఆలయం గోడలపైన రాజరాజ చోళుల యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క సాంప్రదాయక నృత్యాలు, ఈ ఆలయానికి డొనేట్ చేసిన దాతల పేర్లు అన్నీ కూడా రాసి ఉంటాయంట. ఆ భాష కూడా మనకి ఇప్పుడు అర్థం కాదు. మెయిన్ గోపురం పైన ఏదైతే మీకు కలశం కనిపిస్తుందో అది వచ్చేసి 80 టన్నులు బరువు ఉండే ఒకటే రాయి. ఆ రాయిని పైకి ఎలా తీసుకుని వెళ్ళారో ఇప్పటికీ ఆశ్చర్యమేని. రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు అతని వద్ద శిల్పులు, సాంకేతిక నిపుణులు ఉండేవారట. ఇంత భారీ రాయిని అగ్రభాగంలో పెట్టడం ఒక సవాల్గా అనుకున్నారు. అప్పుడు వారు ఒక నిబంధన ప్రకారం మైదానం నుండి ఒక భారీ మట్టి కొండ ర్యాంప్ని తయారు చేశారు. అది కూడా 6 కిలోమీటర్ల పొడుగుండే స్లోప్ని తయారు చేశారంట. దానిపైగా ఏనుగుల సహాయంతో లోగిళ్లతో 80 టన్నులు బరువుండే రాయిని తిప్పుకుంటూ 216 అడుగులు ఎత్తుండే గోపురం పైకి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టారంట. ఇదంతా వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది వచ్చేసి వినాయకుడి గుడి అండి. ఇదేమో రాజరాజ చోళుడు గురు ఒక ఆలయం అన్నమాట. అప్పుడు కట్టడాలు ఎలా ఉండేవి అంటే ప్రతి ఒక్క అంగుళంలో కూడా వాళ్ళ యొక్క నైపుణ్యం అయితే మనకు తెలుస్తుందండి. భారతదేశంలో ఉన్న వాళ్ళే కాదండి, బయట దేశాల నుంచి కూడా ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చేవారు. అది ఈ రూపంలో మనకు తెలుస్తుందన్నమాట. మీరు ఎప్పుడు తమిళనాడు వచ్చినా కూడా తంజావూరులో ఫేమస్ అయిన బృహదేశ్వర ఆలయానికి వెళ్ళి ఈ ఆలయాన్ని అయితే సందర్శించండి. చాలా చాలా బాగుంటుంది. అంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేస్తాను. తంజావూరులో టెంపుల్కి వెళ్ళి వచ్చాక లంచ్ టైం అయితే అయిపోయిందండి. లంచ్ చేసేసి అక్కడ నుంచి మేము శ్రీరంగం వెళ్ళాము. శ్రీరంగంలో కూడా ఒక టెంపుల్ ఉంది. అది కూడా చూడవలసిన టెంపుల్. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. రూమ్కి అయితే వచ్చేసామండి. ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ మేము శ్రీరంగం టెంపుల్కి అయితే వెళ్ళామండి. శ్రీరంగంలో మేము ఉండే హోటల్ వచ్చేసి కోర్ట్యార్డ్ అండి. హోటల్ చాలా బాగుంది. రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయన్నమాట. దీని యొక్క డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మేము వెళ్ళిన తంజావూరు టెంపుల్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు ఒక మంచి మ్యూజిక్ పెడతాను. హోటల్ని చూసుకుంటూ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.